జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి పనికిమాల వెలవ పనికిమాల వెలవ డౌన్ డౌన్ రాష్ట్రంలో వారం 10 రోజుల నుంచి ఎక్కడ చూసినా బజార్లో కానీ టీవీలలో కానీ ఏ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థలం. ఆ దేవుడు అందరికీ ఆరాధ్య దైవం. అటువంటి దైవ సన్నిధిలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డు ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదం ఇంటికి బంధువులకు కానీ ఇంటికి కానీ అందరికి ఇచ్చే స్నేహితులకు కానీ ఇచ్చి ఆ పవిత్రమైన ప్రసాదం తీసుకుని అందరికి ఇచ్చి శుభం కలగాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మధ్యనే అందరికీ అక్కడ కొంతమంది అధికారులకు అనుమానం వచ్చి వెంటనే అక్కడ శ్యామలరావు అని చెప్పి ఇవో అనుమానం వచ్చి ఆ లడ్డుకు ఇప్పుడు వచ్చే లడ్డుకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఆ లడ్డులన్నీ గుజరాత్కు శాంపిల్స్ పంపించి అది ఎంక్వైరీ జరిగితే అక్కడ దాంట్లో కల్తీ జరిగింది. జంతువుల యొక్క ఇది అదేవిధంగా రకరకాలకు సంబంధించి చీప్ రేట్లు అతి తక్కువ ఉన్నటువంటి జంతువులకు సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కలిపి అపవిత్రం చేసి జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బుల కోసం అక్కడ వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం జనం పోకుండా తగ్గించడానికి కుట్రవన్నీ ఇటువంటి పదార్థాలు చేయడము దేవుని సన్నిధిలో మోసం చేయడం ఈ దుర్మార్గుడికి మేము ఒకటి అడుగుతున్నాము. దుర్మార్గుడా నువ్వు ప్రజల సొమ్ము దోచుకున్నావు.
ఈడీ అటాచ్మెంట్ 44,000 కోట్లు దుర్మార్గంగా చేశావు. కనీసం భగవంతుడు కూడా మోసం చేస్తాను చెప్తానాయాల. అసలు నువ్వు ఎట్ట సీఎం అయ్యావు? అసలు నువ్వు మలికమాల వెదవవు. నిన్ను ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఉద్వేగం ఉన్నారు. ప్రజల్లో ఎలా రెచ్చిపోతున్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా నీ మీద పగతో ఉన్నారు. నువ్వు కానత కాల్చి కండాలుగా నరిగేదానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గుడా, దేవుని ప్రసాదం నాశనం చేస్తావా? అపవిత్రం చేస్తావా? సిగ్గు లజ్జ లేదా నీకు? మళ్ళా నీకు సంబంధించిన నాయకులు మీ యొక్క సజ్జల కొంతమంది చేతగాని దద్దమ నా కొడుకులంతా వచ్చి సమర్థించుకుంటున్నారు. నేను అడుగుతున్నా, సమర్థించేది కాదు, చెప్పు తీసుకొని జగన్మోహన్ తనని మీ చేతనైతే ఈ కాటు కొడుకును భారతదేశం నుంచి బయటకరించని చేతనైతే, అంతేగాని మీ ఇష్టం వచ్చేట సమర్థిస్తారా? సిగ్గు లేదా మీకు? పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి జోలికి పోయారు. మీ తండ్రి పోయాడు 7 కొండల 3 కొండలంటే వెళ్ళిపోయినాడు పైకి. దుర్మార్గుడా, ఇంకెప్పుడు సామాన్య ప్రజలందరిగా మేము కాదు కోరుకునేది, ప్రజలు కోరుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. ఈ దుర్మార్గులు వదిలిపెట్టాలంటే జీవితంలో మళ్ళా చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఎవడే సరే వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఖబర్దార్ చూస్తారు, అది భగవంతుడు చూస్తాడు. ఇది ఖచ్చితంగా నీకు శాపం తగులుంది. నీకు పొయ్యకాలం వచ్చేటువంటి కేసుగా దుర్మార్గుడు సిగ్గు తెచ్చుకోండి ఆయన. ఇప్పుడు కదా సమర్థించుకోవద్దు. నువ్వు చేతనైతే చెప్పుకు తీసుకొని కొట్టుకొని ఆ చెంప ఈ చెంప ముట్టుకొని నేను తప్పు చేశాను దేవుడా అని వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి సభాపడిపోడు దుర్మార్గుడా. అప్పటికైనా దేవుడు సాధిస్తాడు. పంచంలోనే కొన్ని కోట్ల మంది కూడా భక్తులు ఇచ్చి అందరితో కూడా తిరుమల దేవుడు బ్రహ్మాండమైనటువంటి దేవుడు అని చెప్పే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా కైంకర్యాలు జరిగాయని కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో మనుషుల్ని కమిటీగా ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రాంతాన్ని పాల్గొనడమే కాకుండా పవిత్రంగా పూజించేటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అతనేదో సుఖంతో ఉన్నట్టు సత్వరేటికే మేము నియమిస్తున్నామంటున్నాడు. అన్ని డైరీ నెయ్యి చాలా పవిత్రమైనది. వాళ్ళు కూడా తిరుమల కాబట్టి అన్నీ కాకుండా దీన్ని కల్తీ చేసి ఆ యొక్క దేవస్థానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ముసిగేసుకొని హిందువులుగా దేవస్థానం దూరి పవిత్ర నాశనం చేశారు. అందుకే దేవదేవుడు వీళ్ళందరూ శిక్షించినాడు. ఇంకా జీవితంలో కూడా మీరు మళ్ళీ బాగుపడాలంటే ఈ దేశం తప్పు ఒప్పుకోండి. ఎందుకు వల్ల మీరు ఏదండి ఒప్పుకున్నప్పుడు కనీసం మళ్ళీ భవిష్యత్తులో ప్రతిపక్ష హోదాన్ని ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా చర్చగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాపాలు ఈరోజు ఒకటోటి బయటపడుతున్నాయని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్కటి డైవర్స్ పాలసీ అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దేవుని చేయగా రాజకీయమా అది మీకు బాగుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే లడ్డు విషయం అంటే ప్రతి ఒక్కరి హిందూ మనోభావాలను దెబ్బతీశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే ఈరోజు అందరూ మనసులో బాధ పెట్టారు. దేశంలోనే హిందువులంతా ఏకమై ఆయనకి ప్రత్యేకంగా శిక్షించాలని మేము తెలుగు తరఫున మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకోసారి ఇలాంటి చర్యలు జరగకుండా చంద్రబాబు నాయుడు సార్ గారు దేశవ్యాప్తంగా మనం హిందువులమంతా పవిత్రను కాపాడాలని చంద్రబాబు నాయుడు సార్ గారు కోరుతా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అంటే ప్రతి ఒక్క హిందువు ఎంతో సిగ్గుపడుతున్నారండి. ఇలాంటి నాయకుడిని ఇన్ని రోజులు సీఎంగానే పదవిలో కూర్చోబెట్టామా అని ఎవడిచ్చాడా నీకు అధికారం? ఫస్ట్ నేను సీఎం అనడానికి, మాజీ సీఎం అనడానికి కూడా మాకు సిగ్గేస్తుంది. ఎవడిచ్చా నీకు హక్కు? నీకేమైనా నీకు ఇచ్చాడా? అసలు ఏ హిందువో, ఏ జాతికి సంబంధించి, ఏ మతంకి సంబంధించిన తెలియాలని నిష్కృష్ట కుక్కవి నువ్వు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతగా దారుణంగా సిగ్గుపడుతున్నారంటే పూజించే ప్రసాదాన్ని, తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేశావంటే నీ బ్రతుకు ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి నువ్వు గుర్తించుకో. నీకు నువ్వే ఎంతగా అంటే మేము ఒక్కసారి ఏకదాటిగా మేము ఒకటయ్యామనుకోండి, నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు అంటున్నావు కదా విచారణ జరిపించండి, విచారణ జరిగిన తర్వాత ఏమనేయండి, విచారణ
న్యాయం జరిపిస్తారు, ఖచ్చితంగా జరిపిస్తారని కాదు. ప్రతిదీ వచ్చి బయటకు వచ్చాక నీకు పడే శిక్ష కాదు. మా మహిళలతో కానీ ఏకదాటిగా వచ్చి మా కుటుంబాలు చొప్పు తీసుకొని కొట్టి చంపేస్తామని